ప్రతిష్టాత్మక 98వ ఆస్కార్ అవార్డుల వేడుకలో తెలుగు సినీ పరిశ్రమ గర్వపడే క్షణం ఆవిష్కృతమైంది. గతేడాది దివంగతులైన సినీ ప్రముఖులకు నివాళులు అర్పించే ఇన్ మెమోరియం విభాగంలో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు అరుదైన గౌరవం దక్కింది. ఈ నివాళి కార్యక్రమంలో ఆయన పేరును స్మరించుకోవటం తెలుగు సినిమాకు దక్కిన అంతర్జాతీయ గుర్తింపుగా నిలిచింది. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో సినీ రంగంలో ఎంతో రాణించి విశేష సేవలు అందించి కన్నుమూసిన హాలీవుడ్ భారతీయ సినీ దిగ్గజాలను స్మరించుకోవటం అందరినీ ఆకట్టుకుంది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి కోనన్ ఓబ్రియాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముఖ్యంగా గత ఏడాది మరణించిన తెలుగు నటుడు కోట శ్రీనివాసరావును, నటి బి సరోజాదేవి, బాలీవుడ్ నటులు ధర్మేంద్ర, మనోజ్ కుమారులను గుర్తు చేసుకుని వారికి నివాళులు అర్పించడం గమనార్హం. అలాగే ఈ సందర్భంగా రూపొందించిన వీడియోను వేదికపై ప్రదర్శించారు. అకాడమీ అధికారిక వెబ్సైట్లోని గ్యాలరీలో ఈ నలుగురు భారతీయ తారల చిత్రాలను ప్రదర్శించి వారి సేవలను ప్రపంచానికి గుర్తు చేసింది. భారతీయ నటుల జాబితాలో తొలుత కోట శ్రీనివాసరావు పేరును ప్రస్తావించడం విశేషం. 2025 జూలై 13న కన్నుమూసిన కోట శ్రీనివాసరావు తన అద్భుతమైన నటనతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన 9 నంది అవార్డులతో పాటు పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. ప్రపంచ సినీ వేదికపై భారతీయ నటీనటులకు, ముఖ్యంగా తెలుగు నటుడికి ఈ స్థాయిలో గౌరవం దక్కటం పట్ల సినీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోట వంటి గొప్ప నటుడి సేవలను అంతర్జాతీయ వేదిక గుర్తించడం గర్వకారణమని పేర్కొంటున్నారు.